కింద కూర్చున్న విద్యార్థులను గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని ఉర్రుతో ముగిద్దాం. అతిథి మహాశయులంతా వేదిక ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా వినయపూర్వక విన్నపం.
శృతి తత్వాయ గురవే నమః గమగధీధావర సంసితాయ గురవే నమః విధింద్రాగణహరిం సద్గురుం నమః పాలుగా భావిస్తూ మనందరినీ భక్తి రసంలో ఓలలాడించిన ఈ విద్యార్థి బృందానికి పలుకుదాం. ఈ డాన్స్ కి కోరియోగ్రాఫర్ గా వివరించిన సాయి గారికి, మన సంస్కృతి మన సంప్రదాయాలు దినదినాన అంతరించిపోతున్న తరుణంలో మన ప్రాచీన కళల్ని కాపాడుకుందామని మా ప్రయత్నం. రచన, గానం, సేకరణ సాయి లబోలా బృందం. జానపదమే మన ప్రాణపదం, పల్లె పదం జానపదమే. పల్లెల్లో పుట్టింది జానపదమే, ప్రజల గుండెల్లో నిలిసింది జానపదమే. ఉయ్యాలాలు పిండి జానపదమే, ఊరుకలు ఊగించింది జానపదమే. పల్లె నుంచి గల్లి దాకా, గల్లి నుంచి ఢిల్లీ దాకా, పల్లె నుంచి గల్లి దాకా, గల్లి నుంచి ఢిల్లీ దాకా అమ్మలక్కలంతా కలిసి ఆడిపాడే జానపదం. అమ్మలక్కలంతా కలిసి ఆడిపాడే జానపదం. సింగ పెద్దలంతా కలిసి సింగులేసి జానపదం. జానపదం మన జానపదం, జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం, పల్లె పదం జానపదమే. పల్లెల్లో పుట్టింది జానపదమే, ప్రజల గుండెల్లో నిలిసింది జానపదమే. జరాజుడు గోరన్నా నిజామాబాదు జానపదం, జరాజుడు గోయక్క నిజామాబాదు జానపదం, జరాజుడు గో చెల్లె నగర జానపదం, జరాజుడు గో తల్లే జానపదం. చిందులా ఎల్లమ్మ చిందు యక్ష జానపదం, చిందు యక్ష జానపదం, చిందు యక్ష జానపదం. మంజులా వాణి చెంచదనమ్మ, నా పేరు ముద్దు కంజద పాత్రని తిండి బొమ్మ. మంజులా వాణి చెంచదనమ్మ, నా పేరు ముద్దు కంజద పాత్రని తిండి బొమ్మ. కుంజరములు కురిమి తోడుతూ పదవి సిటీ పామరణి. మంజులా వాణి చెంచదనమ్మ, నా పేరు ముద్దు కంజద పాత్రని తిండి బొమ్మ. చుక్కాల హనుమంతు బుర్రగత జానపదం, బుర్రగత జానపదం, బుర్రగత జానపదం. సోదర భారత వీరుల్లారా అందానా తానే తందానా, సుడిగల్ల భారత మాతను తలచి అందానా తానే తందానా, తెలంగాణ మా తల్లిని తలచి అందానా తానే తందానా, దాశరథి పో తన్నను తలచి అందానా తానే తందానా, పగడ పద్యముల గీతముల తోడా అందానా తానే తందానా, జోడుకు మెత్తలు తత్తిమి అనగా అందానా తానే తందానా, రాగతాల గీతాది నృత్యముల తంబూర కథ వినుడి అందానా తందానా దేవనందనానా అడిగిన చందరిత. మిట్టి రామగౌడన్న ఒక్కు గద జానపదం, ఒక్కు గద జానపదం, ఒక్కు గద జానపదం. హరి 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 బ్రహ్మణ
పాండవాలక సంచారి భక్తుల మారెల్లు మారెడ్డి గడ్డ భోగన తల్లి విద్య నేర్పినవాడ వీరంజనేయ బుద్ధి చెప్పిందానా పూనాంచారి అమ్మవారికి ఆరడుతుల్లో స్వామి యాదవి దండామా భూదేవి దండామా యాదవి దండామా భూదేవి దండామా లోకల శంకార నీకే దండామా లోకల శంకార నీకే దండామా జంగం నారాయణో రామ రామ దేవా జంగం నారాయణో రామ రామ దేవా అమ్మలారా అక్కలారా జయ రామ రామ ఆలకించు తల్లులారా జయ రామ రామ ఎన్ని తప్పులున్నా గాని జయ రామ రామ మన్నించు ప్రభులారా జయ రామ రామ తల్లో మా తల్లి ఊరంతా కలిసి ఆడే కోలాటం జానపదం కోలాటం జానపదం కోలాటం జానపదం కొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి పని కచ్చినావు కృష్ణమూర్తి కొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి పని వచ్చినావు కృష్ణమూర్తి పాలుగొనగా వచ్చినానే గొల్లబామ కష్ట పాలు పోసి పంపరాని గొల్లబామ పాలుగొనగా వచ్చినానే గొల్లబామ కష్ట పాలు పోసి పంపరాని గొల్లబామ కొత్త కొడాలి నయ్య కృష్ణమూర్తి మా అత్తగారు లేరయ్య కృష్ణమూర్తి కొత్త కొడాలి నయ్య కృష్ణమూర్తి మా అత్తగారు లేరయ్య కృష్ణమూర్తి కొత్త కొడలి వైద్య గొల్లబామ కాస్త పాలు పోసి సాగనంపి గొల్లబామ కొత్త కొడలి వైద్య గొల్లబామ కాస్త పాలు పోసి సాగనంపి గొల్లబామ గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి పని కచ్చినావు కృష్ణమూర్తి గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి పని కచ్చినావు 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 కృష్ణమూర్తి శారీరక వికాసానికి యోగా ఎంత అవసరం, దృఢమైన శరీరంలో దృఢమైన మనసు ఉంటుంది అంటారు స్వామి వివేకానంద. మరి ఆ దృఢమైన శరీరం రావాలి అంటే యోగా చేయాలి. నేడు ప్రపంచంలో యోగా ఎన్ని దేశాలకు విస్తరించిందో మనందరికీ తెలుసు. మరి మనం ఈ కార్యక్రమాన్ని వీక్షించి అనంతరం చప్పట్లతో విద్యార్థుల్ని అభినందిద్దాం. Sanapurna Samacham
వివాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన గజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రచి ప్రతిక్షణం ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపరి క్వచిత్తి కంబరే మనో వినోదమేందు వస్తుని పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో అభినందనలు విద్యార్థులు. నా పెద్దలందరి చేత సన్మానం జరుగుతుంది. సన్మానం అనేది ఒక వ్యక్తి సాధించినటువంటి ఘనకార్యాలకు మనం సముచితంగా ఇస్తున్నటువంటి గౌరవం. ఈ కార్యక్రమం చాలా కనుల పండుగగా జరుగుతుంది. విద్యార్థులంతా మరొక్కసారి చప్పట్లతో ఈ సభా ప్రాంగణాన్ని మార్మోగించగలరు. జ్ఞాపికను కూడా ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. బాలకృష్ణ సార్.
Sugar Crush. ये तेरा कन्हैया मैया यशोदा ये तेरा कन्हैया पनघट पे मेरी पकड़े है मैया तंग मुझे करता है संग मेरे लड़ता है राम जी की कृपा से मैं बची राम जी की कृपा से मैं बची राम जी की कृपा से मैया यशोदा ये तेरा कन्हैया पनघट पे मेरी पकड़े है मैया तंग मुझे करता है संग मेरे लड़ता है राम जी की कृपा से मैं बची राम जी की कृपा से मैं बची हूँ राम जी की कृपा से की गलियों में जमुना किनारे है कंकरियाँ छुप छुप के मारे पटपटाई सूरत है भोली होली में मेरी भिगोई वो चोली भैया न छोड़े कन्हैया मरोड़े भैया न छोड़े कन्हैया मरोड़े भैया पड़ूं फिर भी पीछा न छोड़े मीठी मीठी बातों में मुझको फंसाए हाय राम जी की कृपा से मैं बची राम जी की कृपा से मैं बची हूँ राम जी की कृपा से కల్లా జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతాడు తప్పుతే తినతది ఒక దిశకు ముందుది అది పోతే ఇంకొక వస్తది నిల్లగంట అద్దాలు తొడిగిన పోయి అదే పడితే లైన్లో పడతాది లోకం తోడ తినతది ఒక దిశకు ముందుది అది పోతే ఇంకొక వస్తది హీరో హోండా బండి మీద బోరడు చూడు కూలింగ్ గ్యాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయు చిత్రం పట్టాడు ఒక్కసారి పడితే మహా ఎక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయు చిత్రం పట్టాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయు చిత్రం పట్టాడు ఒక్కసారి పడితే మహా ఎక్క నన్న చెయ్యడు లేకపోతే కోడిని మీరు దూకనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడిన పూజిస్తారు స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తారు లవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అప్పు అయ్యను సుత్తి మీద పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అప్పు అయ్యను సుత్తి మీద పెళ్లి చేసుకుంటారు ఎత్తి దూరంల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు చెప్పినట్టు చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు
Praveen P.G. Vishnu Remix. చెరువు అలుగుపైన చీలం జానకీబాయి గారు ఒక శిలా శాసనాన్ని ఏర్పాటు చేయించారు. అది ఇప్పటికీ మకుటాయమానంగా విరాజిల్లుతున్నది. గ్రామ పరిపాలనా వ్యవహారాలను నిర్వహించడానికి గ్రామ కర్ణంగా శ్రీ శంకరయ్య పటేల్ గారు నియమించబడ్డారు. పటేల్ గారు తన కార్యకలాపాలను కొనసాగించడానికి ఒక భవనాన్ని నిర్మించారు. అదే పాత గ్రామ పంచాయతీ భవనంగా ప్రసిద్ధి చెందింది. ఎల్లారెడ్డిపల్లె గ్రామం 1994 నూతన గ్రామ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఎల్లారెడ్డిపల్లె గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా, పచ్చని చెట్లతో సస్యశ్యామలంగా మార్చాలనే సత్సంకల్పంతో గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామస్తులు విశేష కృషి చేశారు.
తత్ఫలితంగా అనతి కాలంలోనే ఎల్లారెడ్డిపల్లె గ్రామాన్ని 2013-14 సంవత్సరంలో నిర్మల్ గ్రామ పురస్కారం వరించింది. ఈ గ్రామ వాసులకు దైవభక్తి మెండు. దానికి నిదర్శనం మల్లికార్జున స్వామి ఆలయం, పెద్దమ్మ గుడి, ఆంజనేయ స్వామి ఆలయం, ఇంకా అనేక గుడులు దర్శనమిస్తాయి. దైవ భక్తితో పాటు దేశభక్తి కూడా ఈ గ్రామవాసులకు ఎక్కువే. పాఠశాలలో శ్రీ వివేకానంద స్వామి విగ్రహం, గ్రామ ప్రారంభంలో మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ విగ్రహం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం దర్శనమిస్తాయి. ఎక్కడా లేని విధంగా గ్రామ ప్రారంభంలో భరతమాత విగ్రహాన్ని నెలకొల్పిన ఘనత ఎల్లారెడ్డిపల్లె గ్రామవాసులది. ఈ గ్రామంలో విద్యా కుసుమాలను వికసింపచేయాలనే సత్సంకల్పంతో ఓనమాలు దిద్దించిన మొదటి పంతులుగా కీర్తిశేషులు శ్రీ లక్ష్మయ్య పంతులు గారు విద్యాభివృద్ధికి బీజం వేశారు. వారిచ్చిన స్ఫూర్తితో 1955-56 విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడం జరిగింది. 1959 సంవత్సరంలో డిబెట్ నిధులతో పక్కా భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనికి వీడీసీ వారు కొంత నిధులను అందించారు. అటు పిమ్మట 1985-86 సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాలగా, 1990-91 విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరణం చెందింది. 2007 సంవత్సరంలో ఆర్ఐడిఎఫ్, నాబార్డు నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరు అయినప్పటికీ స్థల సేకరణ అడ్డంకిగా మారింది. ఆ సమయంలో ఈ గ్రామానికి చెందిన కీర్తిశేషులు శ్రీ జున్ను చిన్న గంగాగౌడ్, శ్రీమతి భాగీరథీబాయి గార్ల పెద్ద మనసుతో వారు ఈ విశాలమైన స్థలాన్ని పాఠశాలకు ఇవ్వడం జరిగింది. 2022 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలను పిఎం శ్రీ పాఠశాలగా ఎన్నుకుంది. పిఎం శ్రీలో భాగంగా గత సంవత్సరం విద్యార్థుల చేత హైదరాబాద్ను సందర్శించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం విద్యార్థులతో విజ్ఞాన విహారయాత్రలో భాగంగా యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించాము. అలాగే ప్రకృతి రమణీయతకు పేరుగాంచిన లక్నవరం చెరువు, కాకతీయ కళాతోరణం, 1000 స్తంభాల గుడిని, భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించాము. పాఠశాలలో సందర్భానుసారం వివిధ దినోత్సవాలను మరి దీని వెనుక దాదాపుగా ఒక 10 రోజుల కృషి. మా పాఠశాల ఉపాధ్యాయులు, ముఖ్యంగా బాలకృష్ణ సార్ ఎక్కడున్నారు? ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలా? ఒక వారం రోజులు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని, డ్రోన్ కెమెరా తీసుకొని ఊరంతా గుట్టలలో తిరిగి ఇవన్నీ వీడియోలు, ఇమేజ్లు కలెక్ట్ చేసి అవన్నిటినీ పాఠశాలకు తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఆలోచన అంటే ఒక స్కూల్ గురించి ఒక మంచి వీడియో తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పని మొదలైన ఆలోచన. మరి గ్రామం గురించి మీ అందరికీ కూడా ఒకసారి పరిచయం చేయడం,
దాంతో పాటుగా మా పాఠశాలలో జరిగిన అంశాలు కూడా మీకు చెప్పే అవకాశం ఉంటుందని చెప్పని ఈ వీడియో తయారు చేయడం జరిగింది. మరి ఇంత చక్కటి వీడియోను సమకూర్చిన బాలకృష్ణ సార్కి అభినందనలు. మరి దీనికి బ్యాక్గ్రౌండ్ గాత్రము ఇచ్చిన ఆనంద్ సార్ గారు. సో ఈ వీడియో రూపకల్పనలో వీరిద్దరి కృషి చాలా ఉంది. వీరిద్దరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఎంత లేసి పొడికిందో ఏ మూల పండుకుందో రథముకు వేసుకుంట ఏడుగురి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో No Dangal, celebrate the Pongal. Actually,
అరే గుడ్డీలు తీసి కోళ్ళను ఎగరేస్తే నే కొడుకెడితే మొదలెడితే అరే గుడ్డీలు తీసి కోళ్ళను ఎగరేస్తే కొడితే డాలర్స్ ఉల్ల కొడితే దీనార్స్ లచ్చ కొడితే వచ్చి If you're alone and you need a friend, someone to make you forget your problems, just come along, baby, take my hand. I'll be your love tonight. This is what I wanna do. All I want is me and you. Boom, 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 boom. I want you in my room. Let's spend the night together from now until forever. Boom, 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 boom. I wanna go boom, boom. Let's spend the night together, together in my room. This is what I wanna do. Nimda zingenim simba simba repose. Baha kiliki pipi fili fiji black roiki unodu no muo chao damba damba bu
నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ నీ మరిది గారు వచ్చేటి వేళ If you're alive and you need a friend, someone to make you forget your problem, just come along with it, take my hand. I'll be around tonight. This is what I wanna do. I don't want to be you. Boom, 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 boom. I want you in my room. Let's spend the night together, and I want you forever. Boom, 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 boom. I wanna go boom, boom. Let's spend the night together, together in my room. This is what I wanna do. గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందా మామవే గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందా మామవే ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుండే నా కట్టు ఉన్న ఒకే ఒక్క ఆడదిప్పుడే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారు గోదావరి గట్టు మీద రామచిలకలే
G. Vishnu remix. ఊరెనక దున్నిచ్చి ఉల్లి నాటేసి శ్రీహిత, సంజన, రసజ్ఞ, లావణ్య. ఇన్ఛార్జ్ సార్ గంగాధర్ సార్, కొరియోగ్రాఫర్ సాయి లవోలా. Hi everyone, you all are from Telangana, right? I'm a tourist. I would like to know about your culture in detail. Could you just help me in this regard? ఏంటి దొరసాని? Me Telangana culture explain చెప్పండి. మా తెలంగాణ గురించి తెలుసుకోవాలనా? మా తెలంగాణ కళలకు పెట్టిందే పేరు. మా బతుకమ్మ ఆటలు, మేడారం జాతరలు, బోనాల పండగలు, కాకతీయ కోటలు, ఇక మా చార్మినారు. అబ్బో గిట్ల చెప్పుకుంటూ పోతే చాలా ఉంది దొరసాని. ఇవన్నీ వినాలంటే నీకు చాలా సత్తువ కావాలా. ఓ వదినే, మొన్న పండుగకు చేసిన సకినాలు, అరిసెలు పట్టుకరా. గివన్నీ తినుకుంటూ మా ముచ్చట చూపిస్తాం చూడు.
కాదు వాయించాలి. చప్పట్లు. యాదే గోరి గోరి గోరియా బామహరి సందమా బామహరి సందమా ఓయ్ ఓయ్ జోల్నగరి ఓయ్ ఓయ్ జోల్నగరి అసంగాలు అంతర్గాలు దిగ్గరగాలు చాంతగంతో మస్కోట్లు అంటాళ్ళు టింకుళ్ళు చాంతగంతో గుర్రో सामने पाना सामने My phone number is 630445325. DJ ready, मुझे सामने पाना ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట మంచుకున్న గోగు తోట ఏరువక ఎంకి పాట ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు సెలయేటి పరుగులు గోదారి ఊరకలు చెప్పలేని ఎన్ని హంగులు అనగనగా మన ఊరిలో చెప్పలేని ఎన్ని హంగులు అనగనగా మన ఊరిలో ఇంకా పెడుతున్నారా బాను ఎప్పుడు పోతావు ఊరే కొని అక్క ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా నీ బాసుగాల కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుంటే కోడెలాగల్లే అప్ప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుంటే నానేల తల్లే అలికి పూసుకుంటే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా ముళ్ళోని కంటను కాడెట్ల మెడలోన చెంతగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు సుమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు పొంగులోన దాసి పట్టి పడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాలే పంటపైరు వంద గడపల మంగళ పల్లె
చప్పట్లు కొట్టండి, అందరు గట్టిగా చప్పట్లు. పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు పక్షుల అరుపులు ఆడసే ఆటలు చూడని కేసాలవే కళ్ళు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాల గున్న మామిడి తోటలలో మనం పాడుకున్నామే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాల గున్న మామిడి తోటలలో మనం పాడుకున్నామే కోయిలల హయ్యారి హయ్యా హయ్యా హయ్యారి హయ్యా హయ్యా హయ్యారి హయ్యా హయ్యా హయ్యారి హయ్యా హయ్యా చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి పొజిషన్ తీసుకోండి అందరు. యాక్షన్. Welcome to the party. Come on, sweetie. Kulla enjoyment మన duty. రేపో మాపో కాదు రేపోతే మళ్ళీ రాదు కాలం తెలియని లోకం చూద్దాం కలర్ఫుల్ చీకటి రాత్రి దునియాలో ఇమ్మాని తలెత్తి సయ్యాని తలెంత తెత్తాడి అత్తవని వెత్తవని पर क्यों करता पोनी चल कर ले तुम मनमानी ना संयम बेगानी पर बंदी तवनी स्वैग से करेंगे सबका स्वैग से करेंगे सबका स्वागत
कैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे साड़ी के बाल सा कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे टच करके टच करके टच करके टच करके कहाँ चल दी मच करके टच करके टच करके टच करके दिल से दिल अटैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे साड़ी के बाल सा कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे తల్లిదండ్రులు గ్రామస్తులతో మాట్లాడే అవకాశం మరొకసారి రాదు అనే ఉద్దేశంతో మీ ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి రావడం జరిగింది. చక్కటి కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించడానికి విద్యార్థులు ఉపాధ్యాయులు కృషి అనేది ఎంతగానో ఉంది. చదువులోనే కాదు పిల్లల్ని ఇటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సహించడం అనేది ప్రభుత్వ పాఠశాలల్లో చాలా అరుదుగా మనకు కనబడుతుంది. మాట్లాడొద్దని చెప్పినా కదా, సైలెన్స్. వాళ్ళంటే వేరే స్కూల్లో వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు కదా మాట్లాడొద్దు అంటే. ఇక్కడ మీ అందరి ముందు ఒక 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఎల్లారెడ్డిపల్లి పాఠశాల చాలా ఘన చరిత్ర కలిగిన పాఠశాల. ఎందుకంటే నేను 2001 నుంచి 2009 ఇదే దర్పల్లి మండలంలో దుబ్బాక పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఎల్లారెడ్డి పాఠశాల గ్రామస్తుల కృషి, పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మేము తెలుసుకుంటూనే ఉండేవాళ్ళం. గ్రామస్తుల కృషి వల్లనే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆంగ్ల మాధ్యమం ఇంగ్లీష్ మీడియంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా స్థాపించబడి నిర్విరామంగా అది ఇప్పటివరకు కూడా కొనసాగుతుంది. పాఠశాలకు స్థలాలు ఏర్పాటు చేయడము, బిల్డింగ్లు కట్టడము, ఇవన్నీ కూడా గ్రామస్తులు వీడీసీ సహకారం అనేది ఎప్పటి నుంచో ఉంది. మరి ఇన్ని అవకాశాలు ఇంత సహకారం కలిగిన గ్రామంలో మరి ఒక 5-10 సంవత్సరాల నుంచి చూస్తే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. కారణం ప్రైవేట్ స్కూల్లో పోయే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఒకటి ఈరోజు మీ అందరి ముందు కూడా సవినయంగా చెప్పదలుచుకున్నాను. చదువు చెప్పే విషయంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కంటే ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా మీకు ఏ ప్రైవేట్ స్కూల్లో దొరకరు. మరి ముఖ్యంగా ఇక్కడ మీ పాఠశాలలో 15 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులు ఎంతో అనుభవం కలిగి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల పట్ల నిర్విరామంగా కృషి చేసే ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు మీకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు పట్టుదలతో కృషి చేస్తే ఎటువంటి కార్యక్రమాలు కూడా రూపొందించవచ్చు అనేది ఈరోజు మీరు ఇక్కడ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కేవలం 10 అంటే 10 రోజులలో ఒక్కొక్క టీచరు పొద్దున ఉదయం 7-7:30 నుంచి మొదలు పెడితే సాయంత్రం 6 వరకు కూడా ఇక్కడ ఉన్న సందర్భాలు ఈ వారం రోజులలో ఉన్నాయి. మరి రిజల్ట్ చూస్తే లాస్ట్ ఇయర్ మనకి ఎస్ఎస్సిలో గత సంవత్సరంతో పోలిస్తే కొంచెం విభిన్న పరిస్థితులలో ఉన్నా కానీ 100% రిజల్ట్ మనం తీసుకొని రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా పరీక్ష రాసిన పిల్లలందరూ పాస్ అవుతారు అనే ఒక నమ్మకం మాకైతే ఉంది. మరి దీని అంతటికీ కూడా ఇంకా మాకు కావాల్సిన సహకారం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్న మీ పిల్లల్ని మా దగ్గర పంపించండి. మీ అందరి ముందు కూడా హామీ ఇస్తున్నా, ఒక 2 సంవత్సరాలు మమ్మల్ని నమ్మండి. ఎందుకు 2 సంవత్సరాలు అంటున్నా అంటే ప్రైవేట్ స్కూళ్ళలో విద్యాబోధన ఏ విధంగా ఉంటుంది అనేది 32 సంవత్సరాల నుంచి టీచర్గా ఉన్న నాకు తెలుసు. మీ పిల్లలకు ఏం రాకపోయినా 18 మార్కులు వేస్తారు 20కి. ఎందుకంటే మార్కులు వేయకుంటే మీరు ఫీజు కట్టరు. కానీ మా దగ్గర అటువంటి లక్షణాలు ఉండవు. 4 వస్తే 4 వేస్తాం, 0 వస్తే 0 ఇస్తాం. కరెక్ట్ అనమ్మా నేను చెప్పేది?
ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక్కసారి మమ్మల్ని నమ్మి తీసుకొచ్చిన ఒక పరీక్ష కాగానే నేను దిక్కులేక తీసుకొచ్చినాం రాగానే మా వాడికి 3 మార్కులు వచ్చినాయి, ఆడున్నప్పుడు 16 వస్తుండే అని అంటారు. ఆ 16 ఎట్లా వస్తుండే అనడానికి మా దగ్గరికి రండి, మేము టెస్ట్ చేసి మరీ చూపిస్తాం. ఆ 16 ఎట్లు వచ్చినాయి, 3 ఎట్లు వచ్చినాయి అని. కాబట్టి పిల్లలు కొంచెం డెవలప్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మమ్మల్ని నమ్మండి. ఎట్లా చదువు చెప్తున్నాము దాన్ని చూడండి. ఒకటి 10వ తరగతి వరకు పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించాలి. ఇంటర్మీడియట్లో మీకు మంచి ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీలలో దొరకకపోవచ్చు. కాబట్టి ఈ 10 సంవత్సరాలు మీరు ఫీజు కట్టేదంతా ఒక దగ్గర జమ చేసి తీసుకెళ్ళి ఒక మంచి కాలేజీలో ఇంటర్మీడియట్లో జాయిన్ చేయండి. అంతేగాని 6వ తరగతి 5వ తరగతి నుంచి మీరు సంవత్సరానికి 50,000 40,000 పెట్టి తీరా 10వ తరగతి అయిన తర్వాత ఇంటర్మీడియట్ తీసుకెళ్ళి దరిపల్లిలో డిచ్పల్లిలో జూనియర్ కాలేజీలో జాయిన్ చేస్తారు. చేయాల్సిన దగ్గర చేయట్లేదు, చేయకూడని దగ్గర డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈ విషయం ఒకసారి ఆలోచించండి. మరి ఎందుకు ఇక్కడ కొంచెం స్టాండర్డ్స్ తగ్గుతున్నాయి అని అంటే, మంచిగా చదివే పిల్లలందరినీ కూడా మీరు బస్సులు ఎక్కిస్తున్నారు, ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. మా దగ్గరకు వచ్చే పిల్లలంతా కూడా ఏ ప్రైవేట్ స్కూళ్ళకు పంపించని పేరెంట్స్. అట్లా అని చెప్పి మంచిగా లేరని కాదు, ఉన్న దగ్గర చాలా మంచి పిల్లలు ఉన్నారు. నిజంగా పల్లెలో ఉన్న స్కూల్లో ఇక్కడ దాదాపుగా ప్రతి క్లాసులో కూడా ఒక 30% స్టూడెంట్స్ చాలా మంచిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒక 30% పిల్లలు మా అక్షరజ్ఞానం కూడా సరిగా లేని పిల్లలు కూడా ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, మనకు స్ట్రెంత్ కావాలి కాబట్టి ఎవరైనా మనం తీసుకుంటున్నాం. కానీ పిల్లలకు చదువు రావాలనంటే చుట్టుపక్కల ఉన్న పిల్లలు మంచిగా చదివే పిల్లలు ఉన్నప్పుడే. సమీర, వైశాలి, వైష్ణవి, హర్షిని ప్రియ, లక్ష్మీనందు, రమ్య, గీతిక, రుచిత, మధునిత, శరణ్య, సాత్విక, వైష్ణవి, సమంత. ఇన్ఛార్జ్ మేడం నిర్మలా మేడం. కొరియోగ్రఫీ సాయి మాస్టర్.
నువ్వు కనుక తాతయ్య పోకిరి వచ్చాడు కదా. ఆట చూస్తావా? చిట్టా 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 ఏంది అక్క అలాంటి చూస్తున్నారు? దమ్ మదిరిపోలా. మాటే వినుండ్రీ పైకి ఎక్కండి రాదు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. గట్టిగా చప్పట్లతో. పైన నిల్చోండి. ఏ కార్యక్రమమైనా రక్తి కట్టాలి అంటే అందులో ఒక దేశభక్తి పాటపై జశ్వంత్, సాత్విక్, రిత్విక్, రిషిత్, సమీర్, సుమంత్, హర్షిత్. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ ఫోన్ వచ్చింది విని, నేను వెళ్ళాలి. నిన్నే కదా వచ్చావు, అప్పుడే వెళ్తున్నావా? అవును, చాలా అర్జెంట్ వెళ్ళాలి. ఫోన్ ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాడు, నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావా?
జీవితంలో ఎలాగైనా బతకచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్లీ సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్. మేజర్ సంకేత్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. మేజర్ సంకేత్, ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒకటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో వేరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. జల్దీ వస్తావా? ప్రామిస్? నేను వెయిట్ చేస్తూ ఉంటా, జల్దీ రావాలి. రేవిని ఏడవకురా. మా డాడీ చనిపోయాడని ఏడవట్లేదు. ఇప్పుడు మా నాన్న లేరుగా. మీ డాడీ పొద్దున వెళ్ళి ఈవినింగ్ వెళ్ళి వస్తారు. మీరు ఎలా హ్యాపీగా ఉంటారు? महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे. जिस्मों से निकल के खून कहे. तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा. इतनी सी है दिल की आरज़ू, तेरी
दिल की आरज़ू